ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమెరికన్లను వణికిస్తున్న భారత్ కేటుగాళ్ళు. మీ దగ్గర మంచి ఇంగ్లీష్ ఉందా? అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడగలుగుతారా? అయితే నెలకు లక్షల్లో జీతం అంటూ అమాయక యువతకు ఎరవేస్తున్నారు. కానీ అక్కడ జరిగేది సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు, సాక్షాత్తు ఇంటర్నేషనల్ స్కామ్. ఇక్కడే కూర్చొని అమెరికన్లను భయపెట్టి వాళ్ళ క్రెడిట్ కార్డుల నుంచి డాలర్లను కొల్లగొడుతున్న ఒక కిలాడి గ్యాంగ్ గుట్టును ఈడీ రట్టు చేసింది. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వరకు సాగుతున్న ఈ అక్రమ కాల్ సెంటర్ల దందా ఏంటి? అమెరికన్లను వీళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఆ డాలర్లు క్రిప్టో కరెన్సీగా ఎలా మారుతున్నాయి? ఈ హైటెక్ దోపిడీ వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. నిందితులు అమెరికాలోని ప్రముఖ క్రెడిట్ కార్డ్ కంపెనీలు లేదా అక్కడి గవర్నమెంట్ ఏజెన్సీల అధికారులమని ఫోన్ చేస్తారు. మీరు ట్యాక్స్ కట్టలేదు, మీ కార్డ్ ఓవర్ డ్యూ ఉంది, వెంటనే పే చేయకపోతే అరెస్ట్ చేస్తామని వణికిస్తారు. భయపడిన అమెరికన్ల దగ్గర నుంచి డబ్బులు నేరుగా కాకుండా అమెజాన్ గిఫ్ట్ కార్డుల రూపంలో కోడ్లను తీసుకుంటారు. ఆ కోడ్లను మళ్ళీ క్రిప్టో కరెన్సీగా మార్చి చివరికి మన దేశీ కరెన్సీలోకి తెచ్చుకుంటారు. హైదరాబాద్, అహ్మదాబాద్, మహారాష్ట్రలో ఏకకాలంలో సోదాలు జరిగాయి. అకిబ్ అనే నిందితుడి దగ్గర $12,000 క్రిప్టో కరెన్సీ, లక్షల నగదు పట్టుబడ్డాయి. మహమ్మద్ అన్సారీ, అకిబ్, వికాస్ వంటి వాళ్ళు ఈ నెట్వర్క్ను నడిపిస్తున్నారు. వీరి వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇది కేవలం ఒక స్కామ్ కాదు, ఇది మన దేశ ప్రతిష్టకు పడుతున్న తూట్లు. కష్టపడి ఐటీ జాబ్స్ చేస్తూ ఇండియాకి మంచి పేరు తెస్తున్న లక్షలాది మంది యువత గౌరవాన్ని ఇలాంటి కొందరు ఈజీ మనీ బ్యాచ్ మంటగలిపేస్తున్నాయి. ఇండియాలో కూర్చుని అమెరికా గవర్నమెంట్ ఆఫీసర్లమని ఫోన్ చేసి గిఫ్ట్ కార్డులతో క్రిప్టో దందా చేస్తే అది మీ డొమెస్టిక్ కాల్ కాదు, మీరు నేరుగా జైలుకి బుక్ చేసుకున్న వన్ వే టికెట్. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుని వెళ్లే యువత తెలియకుండానే ఇలాంటి క్రైమ్ సిండికేట్లలో చిక్కుకుంటున్నారు. డబ్బులు సంపాదించడానికి అడ్డదారులు తొక్కితే ఈడీ, సిబిఐ వేసే ఉచ్చు నుంచి తప్పించుకోవడం ఎవరితరమూ కాదు. 5,000 మైళ్ళ దూరంలో ఉన్నవాడిని బెదిరిస్తే ఎవడూ పట్టుకోలేడు అనుకున్న వీళ్ళ అతి తెలివికి ఇప్పుడు ఈడీ అధికారులు చెక్ పెట్టారు. మరి ఇండియాలో ఇలాంటి ఫేక్ కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడానికి కారణమేంటి? నిరుద్యోగమా, లేక ఈజీ మనీ మీద ఉన్న పిచ్చా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్.